ఈ ఎన్నికల తర్వాత ఒకవేళ కాంగ్రెస్ కనుక 5-6 ఉండి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి, కాంగ్రెస్ లో ఒక ముస్లిం వస్తుంది. ఐ డోంట్ బిలీవ్. తెలిసి అయితే ఒక్క సీట్ కూడా ఎక్కువ రాదు. అది ఎక్కువ వచ్చేది మాకే. డబుల్ 8 వస్తుందా, 8కి వస్తామా, 9కి అవుతామా, ఏదైనా వాళ్ళకంటే ఎక్కువనే వస్తుంది. ఓకే, వాళ్ళు 6 or 7 దగ్గర ఆగిపోతారు. ఇఫ్ అనుకుంటే ఒకవేళ వాళ్ళైతే 5 అంటున్నారు అసలు బీజేపీకి. బట్ నేనైతే 6 తక్కువ అనుకుంటాను. కానీ ఒకవేళ అంటే చాలా మంది ఎదురు చూసేది, ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ కి తక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసేటువంటి వాళ్ళ స్థాయి పెరుగుతుంది, వాళ్ళు ఎక్కువ మంది ప్రోగ్ అవుతారు. ఆల్రెడీ చేస్తున్నారు కదా, అంటే ఇంటర్నల్ గా కాంగ్రెస్ ఇంటర్నల్ గా ఎప్పటి నుంచో ఇది కాంగ్రెస్ కల్చర్. అది అంతా హేమీలు. ఆయనే చెప్పుకుంటాడు, సీఎం వెంకటరెడ్డి సీఎం నాతో పాటు సమానంగా సీఎం స్థాయి ఉందన్నాడు. ఇంకెక్కడికి పోయి ఆయన సీఎం స్థాయి అన్నాడు. ఇద్దరు ఊరిని అద్దంకిని ఆయన నేను సగం సగం అన్నాడు. చెప్తూనే ఉన్నాడు ప్రతి దగ్గర. ఆయనే నేను ఒక్కడే సీఎం, మిగిలిన చేతగాని వాళ్ళు లేకపోతే వాళ్ళకి శక్తి లేదు అన్నట్లే పాపం. అవును, ఓపెనే చెప్తున్నాడు. ఆ స్థాయి ఉన్నవాడు మారు చాలా మంది ఉన్నారంట. నిజం కూడా కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లో ఆ స్థాయి ఉన్నవాడు ఉన్నారు. సో ఒక కాంపిటేటరీ కొత్తగా ఏర్పడేది, అధికారం వచ్చింది కాబట్టి ఆ రైవల్రీ తగ్గిపోయింది. సో దానివల్ల ఈ రోజు పాజిటివ్ అట్మాస్ఫియర్ లో పరిపాలన జరుగుతుంది. ఆ పొజిషన్ రకరకాల అలిగేషన్స్ పెడతారు. దానికి రాజశేఖర రెడ్డి లాంటి బలమైనటువంటి నాయకుడి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెసే. తర్వాత రోషయ్యను, కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టాల్సి వచ్చినటువంటి తప్పనిసరి పరిస్థితులు కాంగ్రెస్కి ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి చేయడం తప్పనిసరి పరిస్థితే కదా. నేనంటున్నా అంతకుముందు సగం చెప్పి వదిలిపెట్టాను. ఆ రోజుల్లో ఉద్యమకారులు అందరం కూడా బీజేపీని వదిలిపెట్టి బయటికి రావడానికి వాళ్ళ ఫెయిల్యూర్ ఒకటి. ఎవరున్నారు అసలు కేసీఆర్ దించగలేదు దమ్ము నడవడం చూస్తే రేవంత్ తప్ప ఎవరు కనపడలే మాకు. నిజంగా మీరు చెప్పండి, ఎవరైనా కనపడరా? పార్టీలో కనపడలే, బయట కూడా కనపడలేదు. ఇంకో పార్టీకి దిక్కు దివాళం లేని పరిస్థితి. ఇతను ఒక్కడే అగ్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయి అసలు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు. అది మీరు కాదలేరు. సో అది అందుకే ఆయన బహుశా నేను అంటున్నాడేమో. నిజంగా జరిగింది. ఈవెన్ ఆ 5 మార్జిన్ వచ్చినా కూడా కేవలం అతను దాని ఏమంటారు, ఆయన మాట్లాడే విధానం, చర్యలు, మీటింగ్లు, అగ్రెసివ్ మూడ్ మీటింగ్స్ పెట్టాడు. ఎంత భారీ సమావేశాలు అసలు. సో అప్పుడున్నటువంటి అతను చేసినటువంటి యాక్షన్ అయితే మీకు డెఫినెట్ అప్రిషియేట్. ఇంకోటితో అయ్యే పని కాదు. సో ఆ కారణం చేతనే సీనియర్ మోస్ట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన లీడర్షిప్ కింద పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు జూనియర్ ఎవడు అడుగుతున్నాడు? అతనికి ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి ఈ రోజు పరిస్థితుల్లో అది వాతావరణం. కాబట్టి ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రమాదం కానీ ఏ సీనియర్ లేచి కాదు కదా ఏం తీసేసి నన్ను పెట్టమనే దమ్ముందని అయితే అనుకుంటున్నాను.